హల్లెలూయా, స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో చేరి గోయల్ ప్రేయర్ హౌస్ పేజ్ ద్వారా మిమ్మల్ని సంధించడానికి కొంత సమయం ఆరాధించి దేవుని వాక్యాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన ఈ సాయంకాల సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే విధముగా బర్న్ అండ్ షైన్ మినిస్ట్రీస్ శామ్ గారి ద్వారా డాక్టర్ విన్నీ దెబోరా సహోదరి పేజ్ నుండి ఈ సాయంకాలం దేవుని వాక్యాన్ని బోధించటానికి దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే విధముగా సహోదరి విన్నీ దెబోరా కూడా ప్రభు పేరట కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మంచి దేవుడు, ఆయన గాడ్ ఈస్ గుడ్. ఆయన ఎప్పుడు మేలులను చేసే దేవుడు. ఆయన తన్ను ప్రేమించు వారికి ఆయన మేలులను చేసేవాడు. ఆ మేలులు మన జీవితంలో జరగటానికి అన్నిటినీ ఆయన మనకు అనుకూలముగా సమకూర్చే దేవుడు ఆయన. స్తోత్రాలు. ఈ సమయంలో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలో ఈ సాయంకాల సమయం దేవుడు గొప్ప కార్యాలు చేయనట్లుగా ఓ స్తోత్రాలు ప్రభా. దేవుని సన్నిధిలో కొంత సమయం మనం పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నతను మనం అనుభవించినట్లుగా, ఆయన మెల్లని స్వరమును ఈ రాత్రి మనం వినగలుగునట్లుగా ఓ స్తోత్రాలు ప్రభా. కొంత సమయం ప్రభుని మనం ఆరాధిద్దాం. ఆయన ఆరాధనకు యోగ్యుడైన దేవుడు ఆయన. ఓ స్తోత్రాలు ప్రభా. ఆయన కోరింది ఒక్కటే, నీ హృదయాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడనై ఉంటానని. హిస్ థ్రోన్ ఇస్ నథింగ్ బట్ అవర్ ప్రైజెస్. ఇది నీవు నేను స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు ఆయన సింహాసనము మన మధ్యకు దిగుతుంది. ఓ స్తోత్రాలు ప్రభా. మన గృహము దేవుని సింహాసనపు ఒక స్థానముగా అది మార్చబడతా ఉంది. ఇట్ బికమ్స్ ద థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్ when you praise him and worship him. స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాలం సంతోషంగా దేవుని ఆరాధిద్దాం. దేవుని సన్నిధిని మనం అనుభవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా కార్యములు చేయనట్లుగా ఓ స్తోత్రాలు ప్రభా. ఓ స్తోత్రాలు తండ్రి. when you praise and worship, God himself will be enthroned and throne room మన మధ్యకు వచ్చేస్తుంది. ఓ స్తోత్రాలు ప్రభా. సంతోషంగా దేవుని ఆరాధిద్దాం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య అనే పాటను పాడుకుని సంతోషంగా దేవుని ఆరాధిద్దాం. ఓ స్తోత్రాలు. గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచిన,
ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నీ నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నీ నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నీ నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీవే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము.
చేస్తావు. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల సంతోషంగా ఓ నీకు స్తోత్రాలయ్యా. నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నిజమే, దేవుని మనం ఆరాధించే ప్రతి క్షణము ఓ స్తోత్రాలు నిశ్చయముగా మన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని తీసుకుని వస్తూ ఉంది. స్తోత్రాలు ప్రభా, ఓ స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేస్తూ ఉండగా ఆయన మహిమ మాత్రము భూలోకమంతటా సర్వలోకమున నిండి ఉన్నది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఓ స్తోత్రాలు ప్రభా, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు ఆయన మహిమ, ఆయన మహామహిమ, ఓ స్తోత్రాలు మనలను కప్పేదిగా,
కాపాడేదిగా, సంరక్షించేదిగా. ఓ స్తోత్రాలు ప్రభా, ఓ స్తోత్రాలు తండ్రి. ప్రతి క్షణము, ప్రతి దినము మనము దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి. స్తోత్రాలు ప్రభా. ఓ నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు రాజా. నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నీవే నా రక్షణ, నీవే రాజా. స్తోత్రాలు ప్రభా. నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నీవే నా రక్షణ, నీవే రాజా. అందరూ స్వరాలెత్తి. నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నీవే నా రక్షణ, నీవే రాజా. నిన్నే వెదకెదను సదా కాలము, నిన్నే ప్రేమించు జీవితాంతము, నా సమస్తముతో నిన్నారాధింతును యేసయ్యా. నా సమస్తముతో నిన్నారాధింతును యేసయ్యా. యేసయ్యా రాజా, యేసయ్యా, యేసయ్యా దేవా, యేసయ్యా ప్రభువా, యేసయ్యా. You are my refuge, you are my fortress, you are my hiding place, you are my Lord. Shall we all worship? You are my refuge, you are my fortress, you are my hiding place, you are my Lord. I will worship you with all of my heart, and I will seek your face all through my life, and I will worship you with all that I am. Here I am, here I am, oh Lord, here I am, oh Lord, here I am, oh Lord, here I am. నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నీవే నా రక్షణ,
రాజా నీవే నాశ్రయం నీవే నా కోట నీవే నా రక్షణ నీవే రాజా నిన్నే వెదకెదను సదా కాలము నిన్నే ప్రేమించు జీవితాంతము నా సమస్తముతో నిన్నారాధింతును యేసయ్యా నా సమస్తముతో నిన్నారాధింతును యేసయ్యా నా సమస్తముతో నిన్నారాధింతును యేసయ్యా నా సమస్తముతో నిన్నారాధింతును యేసయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, ఆరాధనంతటిలోనూ నీవు ఉన్నావయ్యా, నీకు వందనాలు. ఈ సమయంలో వాక్యము ద్వారా మమ్మల్ని మీరు బలపరచండి. మాకు కావలసిన నాయన జ్ఞానయుక్తమైన మాటలను ప్రభా మీరు మాకు తెలియచేయమని అడుగుతా ఉన్నా. ఈ సమయంలో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నా. నీ సన్నిధితో వారిని నింపండి, నీ ప్రసన్నతను వారు అనుభవించినట్లుగా మీరు చేయండి. అన్నిటిలోనూ చాలిన దేవునిగా మీరు ఉండండి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన దినమును బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన మరొక ఎక్స్టెండెడ్ డేను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, విపత్తుకరమైనటువంటి దినములలో మనం ఉంటూ ఉన్నాం. మరణము భయంకరముగా లోకమును ఏలుతున్నటువంటి చివరి దినాల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు ఇది నిన్ను నన్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని సజీవులుగా ఉంచి ఆయన ఫేవర్, ఆయన గ్రేస్ ఇది మనకు మన జీవితంలో మరొక డేని ఆయన ఎక్స్టెండ్ చేసి ఆయన సన్నిధిలో ఈ విధముగా ఆరాధించగలిగినటువంటి ఒక స్థితిని దేవుడు అనుగ్రహించినందుకు నిశ్చయముగా ఇది వేరే ఏది కాదు కానీ దేవుని ఉచితమైన కృప అని మనం గుర్తించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. మరొకసారి సహోదరి డాక్టర్ విన్నీ దెబోరాకు కృతజ్ఞతలు తెలియజేస్తా. దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా. కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు నిబంధన దేవుడై ఉంటూ ఉన్నాడు. ఈజ్ అ గాడ్ ఆఫ్ కవెనెంట్. దేవుడు నిబంధన చేసిన దేవుడు. ఆయన పేరే నిబంధన దేవునిగా. ఇస్ నేమ్డ్ యాజ్ ది గాడ్ ఆఫ్ కవెనెంట్. ఇది నిబంధనలో ఉన్న వారి యొక్క జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో కొన్ని విషయాలను మీకు తెలియజేయడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. ఐ జస్ట్ వాంట్ టు రీడ్ ఎ వర్డ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23, 24, 25 వచనాలు. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. ఇది క్రైస్తవ సార్వత్రిక సంఘములో
అనేకమైనటువంటి సంఘపరమైనటువంటి ఆచారాలు విరివిగా ఉంటున్నటువంటి పరిస్థితులలో నిర్లక్ష్యము చేయబడుతున్నటువంటి రెండు ప్రధానమైనటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి సాక్రమెంట్స్, దేవుడు అనుగ్రహించినటువంటి లేక చెయ్యమని చెప్పినటువంటి రెండు కార్యాలు క్రైస్తవ సంఘము ఆలస్యము చేస్తూ ఉంది. అందులో మొదటిది బాప్తిస్మము, రెండవది కమ్యూనియన్, ప్రభు సంస్కారం. ఇది నాన్న అన్ని రకములైనటువంటి ఆచారాలు చేయటానికి సంఘము ముందుకుంది, కానీ దేవుడు క్రొత్త నిబంధనలు అనుగ్రహించిన రెండు అతి ప్రాముఖ్యమైనటువంటివి మాత్రము సంఘము నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందులో ఇది నా కమ్యూనియన్లో పౌలు మాట్లాడుతూ ఎందుకు మనము తీసుకోవాలి అనేటువంటి చెప్తా ఉన్నాడు. ఆయన రొట్టెను విరిచి ఇచ్చినప్పుడు, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను అని మాట్లాడి, రెండవది ఆ ద్రాక్షారసము నా పాత్రను ఎత్తి, ఇది నా రక్తము వలన ఏర్పడిన నూతన నిబంధన, దీనిని జ్ఞాపకం చేసుకోవటానికి చేయమని చెప్తా ఉన్నాడు. ఇది నాన్న ఆయన రక్తము మనకు నిబంధనను తీసుకుని వచ్చింది. హిస్ బ్లడ్ brought us a covenant and it's called as new covenant. అది నూతన నిబంధన అని చెప్తా ఉంది. ఇది నాన్న కమ్యూనియన్ తీసుకునే ప్రతి వ్యక్తి కూడా ఆ శరీర రక్తములలో పాల్గొంటూ ఉన్నప్పుడు, ఆ యొక్క బ్రెడ్ అండ్ వైన్లో పాల్గొంటూ ఉన్నప్పుడు, సంఘము ఏర్పరిచినటువంటి అనేకమైనటువంటి కార్యాలు వారి జీవితాలకు చాలా సందర్భాలలో ఆటంకముగా ఉంటా ఉన్నాయి. కానీ దైవ గ్రంథము చాలా స్పష్టంగా చెప్తా ఉంది, whenever you partake in communion you need to remember two things. ఒకటి, నా శరీరాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని అంటూ ఉన్నాడు. రెండవది, రక్తము వలన ఏర్పడిన నూతన నిబంధన జ్ఞాపకము చేసుకొనటానికి దీన్ని చేయమని చెప్తా ఉన్నాడు. We have different types of things that happen in the church at the time of communion. మనం ఫిజికల్గా చాలా విషయాలను మనము చేయటానికి ప్రయత్నం చేసి నిజమైన ఒక సత్యమును మనము దూరపరుచుకుంటూ ఉన్నాం. రెండు రకాలైనటువంటి జనములు కనపడుతూ ఉన్నారు. ఒకటి, నిర్లక్ష్యముగా కమ్యూనియన్ తీసుకునేటువంటి వారు, ఫ్రీ హ్యాండ్ తోటి తీసుకునేటువంటి వారు ఒకళ్ళైతే, మరొకరు అనేకమైనటువంటి కట్టడలను పెట్టుకొని టూ మచ్ ఆఫ్ కన్స్ట్రెయిన్ దాని మీద పెట్టి నిజమైన సత్యము గ్రహించలేక ఈ కమ్యూనియన్కి దూరం అయిపోతూ ఉన్నారు. లైఫ్ టైం సమ్ పీపుల్ దే విల్ నెవర్ పార్టేక్. కానీ యేసు ప్రభు ఏర్పరిచినటువంటి దీనిని ఆయన రెండు విషయాల రిమెంబరెన్స్ అని చేయమంటూ ఉన్నాడు. వెనెవర్ ఐ టేక్ బ్రెడ్, నేను ఎప్పుడైతే రొట్టెను తీసుకుంటూ ఉన్నానో, ఐ రియల్లీ రిమెంబర్ వాట్ హ్యాపెన్ టు మై క్రైస్ట్. క్రీస్తుకి ఏమి జరిగింది అనేటువంటిది నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఆయన శరీరము మీద పడినటువంటి గాయములు నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఆయనకు కలిగినటువంటి అవమానము, ఆయన తృణీకరింపబడినటువంటి స్థితి, కొరడాలతో శరీరం అంతా చీల్చివేయబడినటువంటి ఒక శరీరం, రాజమార్గములలో ఉమ్ము వేస్తూ ముఖము మీద సిలువను మోపిస్తూ తిరిగినటువంటి ఆ యొక్క అవమానకరమైన దిగంబరి అయిన క్రీస్తును మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వెనెవర్ ఐ పార్టేక్, ఇది నేను పొందవలసినటువంటి శ్రమ, నేను పొందవలసినటువంటి ఈ యొక్క అవమానం, నా మీద పడవలసినటువంటి ఉమ్ము, నేను అవమానము పొందవలసినటువంటి నా కొరకు యేసయ్య నా స్థానములో ఈ దినాన్న చేశాడు అనేటువంటిది జ్ఞాపకం వచ్చినప్పుడు, యు పార్టేక్ ఇట్ ఇన్ ఏ హోలీ వే, పరిశుద్ధమైన విధానములో దేవుని కొరకు జీవించే ఒకనిగా మనం చూస్తాం. అయితే రెండవ కార్యాన్ని దినాన్ని మీకు చెప్పడానికి ఆశపడుతూ ఉన్నాను. వెనెవర్ యు లుక్ ఎట్ ద వైన్, ఎప్పుడైతే నీవు ద్రాక్ష రసాన్ని
ఆ పాత్రను నీవు చూస్తూ ఉన్నావో, దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది, నీవు నా రక్తము వలన ఏర్పడిన నూతన నిబంధన, ద న్యూ కవనెంట్, నూతన నిబంధనను జ్ఞాపకము చేసుకోవటానికి దీన్ని చేయమని చెప్తా ఉన్నాడు. దిస్ కవనెంట్, ద వర్డ్ కవనెంట్ is a strong word, and God himself is a God of covenant. ఈ నిబంధన, ఒడంబడిక అనేటువంటిది చాలా బలమైనటువంటి ఒక పదము. మన దేవుడే నిబంధన దేవునిగా ఉంటా ఉన్నాడు. ఇది నా నిబంధన గురించి కనుక నువ్వు గుర్తిస్తే, నిబంధన ఆశీర్వాదం అంటూ నీకు తెలిస్తే, అందులోను ప్రత్యేకముగా ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగములోని నూతన నిబంధన ఆశీర్వాదాన్ని కనుక నీవు నిజముగా జ్ఞాపకం చేసుకుంటే, ఐ టెల్ యూ ద రియల్ బ్లెస్సింగ్, నిజమైన ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. ఇది నా నిబంధనను కూర్చున్నటువంటి కొన్ని విషయాలు మీకు తెలియచేయడానికి ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ నిబంధన దేవుడే మనుష్యులతో చేసినటువంటిది. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పీపుల్, బట్ ద ఇనిషియేషన్ ఇస్ టేకెన్ బై అవర్ ఫాదర్. ఈ నిబంధన ఇద్దరి మధ్య జరిగేటువంటి ఒక ఒప్పందమైన, ఈ నిబంధన ఇనిషియేట్ చేసినటువంటిది, ప్రారంభించినది దేవుడు, ప్రారంభించిన నిబంధనను కాపాడుతూ ఉన్నటువంటిది దేవుడు. ఆ నిబంధనలోని ఆశీర్వాదము మన కొరకు ఆయన తీసుకొని రావటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన. ఇది ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, నిబంధనలో ఉన్న వారి ఆశీర్వాదం ఎంత గొప్పదో మీకు నేను చెప్తాను. I want to show you how the blessing to every man and woman who comes under this covenant, ఈ నిబంధన క్రిందకు వచ్చిన వారి ఆశీర్వాదం ఎంత గొప్పదో మీకు నేను చెప్తాను. I would like to show you what the covenant is first. నిబంధన ఎలాగా ఆయన చేసుకున్నాడు అనేటువంటిది మొదట మీకు నేను చూపిస్తాను. దాని తర్వాత I'll show you 3 levels of the covenant blessing. నిబంధన ఆశీర్వాదం యొక్క 3 స్థాయిలు మీకు నేను చెప్తాను. And the third level is nothing but today what we can enjoy through the new covenant. ఈ 3వ స్థాయి క్రైస్తవుడు ఇది నా నూతన నిబంధన యొక్క నిబంధన ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలిగినటువంటి వారముగా ఉంటాం. I would like to show you 3 levels of the covenant blessing. నిబంధన ఆశీర్వాదం యొక్క 3 స్థాయిలను ఈ రాత్రి మీకు తెలియచేయడానికి ఆశపడుతూ ఉన్నాను. దానికంటే ముందుగా అసలు నిబంధన ఏ విధముగా దేవుడు చేసుకున్నాడు అనేటువంటిది మనం చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం. ఆదికాండము 17వ అధ్యాయము. When I show these 3 levels, మరొక విషయాన్ని కూడా మీకు నేను చూపిస్తాను. నీవు ఏ విధముగా ఆ నూతన నిబంధనలో ఉండి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అనేటువంటిది. ఎందుకు అనంటే ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2. దేవుడు చేయవలసింది దేవుడు చేస్తూ ఉన్నాడు, మనుష్యులు చేయవలసింది ఆయన ఆశపడతా ఉన్నాడు. ఇది నాన్న కొన్ని విషయాలు వేగంగా మీకు తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆదికాండం 17వ అధ్యాయం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. 99 సంవత్సరాల ప్రాయంలో God shows himself అబ్రామునకు, అబ్రహాము కాదు, is not even changed his name. అతను 99 సంవత్సరాల ప్రాయంలో మరలా దేవుడు అతనికి ప్రత్యక్షమైనట్లుగా ఈ వచనము తెలియజేస్తూ ఉంది. అబ్రాము when he was 75, 75 సంవత్సరాల ప్రాయములో, తన వృద్ధాప్యములో తాను ఎరుగనటువంటి ఒక దేవుడు, తానెన్నడూ చూడనటువంటి ఒక దేవుడు, తనకు తెలియని ఒక దైవం అక్కడ నిలబడి, నీవు బయటకు రా, నీ దేశాన్ని, నీ బంధువులను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నేను చెప్పు దేశానికి నువ్వు వెళ్ళు అని, కనీసము ఏ దేశమునకు వెళ్ళాలో కూడా చెప్పకుండా ఆ అబ్రాము ఎరుగని దేవుని నిబంధన 12వ అధ్యాయంలో ప్రారంభమైంది. అక్కడ ఆయన మాట్లాడిన మొదటి మాట, ఇఫ్ యు డూ దాట్
నువ్వు అది చేసినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనులకు నిన్ను ఆశీర్వాద కారకునిగా నేను చేస్తాను అని చెప్పినప్పుడు he started his journey leaving everything. తన గ్రామమును విడిచి వెంబడించి నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దేవుడు అతనికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? నీకు నేను ఒక కుమారుని ఇస్తాను, ఆ కుమారుల్లో నుండి ఒక సంతతి నేను తీసుకొని వస్తాను, ఆ సంతతి ఒక దేశముగా నేను చేస్తాను, నిన్ను అనేకులకు తండ్రిగా నేను చేస్తాను అని వాగ్దానం చేసి బయటకు నడిపించిన తర్వాత ఫర్ 24 years is still on the roads. ఇంకా రోడ్డు మీద ఉన్నాడు. కానీ దేవుడు నిబంధన చేసిన దేవుడు గనుక, నిబంధన చేసిన దేవుడు మనిషి మరిచిపోయినా, మనిషి దూరం అయిపోయినా ఆయన జ్ఞాపకం చేసి ఆ నిబంధనను నెరవేర్చడానికి ఇష్టపడేటువంటి దేవుడు. టుడే ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, ఒకవేళ నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ నిబంధన వాగ్దానాలు ఏవైనా ఇంకా ఆలస్యం అవుతూ ఉంటే, ఇది నా అబ్రాము వలె 24 years ఒకవేళ నువ్వు ఇంకా తిరుగుతూనే ఉంటే, ఏమైంది నా గమ్యం అని దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఏమైంది అని ఒక ఆలోచనలో ఉంటే, నేను చెప్తా ఉన్నాను, నా నిబంధన దేవుడు, మై కవెనెంట్ గాడ్, నిశ్చయముగా ఆ నిబంధనను జ్ఞాపకము చేసే దేవుడు ఆయన. ఆఫ్టర్ 24 years ఇన్ చాప్టర్ 17 దేవుడు మరలా అతనికి ప్రత్యక్షమయ్యాడు. అబ్రాము అని పిలుస్తూ ఉన్నాడు. దీని ముందు అధ్యాయాల్లో చూస్తే కనుక చాలా దుఃఖంలో ఉన్నాడు. ఒక పరిస్థితిలో అయితే లోతును విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు, తన ఒంటరి అయిపోయిన తర్వాత, దాని తర్వాత తన కలిగిన సమస్తాన్ని చూసుకుంటా ఒక దినాన దేవుడి దగ్గర అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, కానీ నువ్వు ఇంకా నా కుమారుని ఇవ్వలేదే, ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే నా కలిగిన ఆస్తి అంతా నా దాసుడైనటువంటి వానికే వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక దుఃఖములో ఉన్నాడు. ఇది మనము కూడా ఒకవేళ అటువంటి దుఃఖములు, బాధలు, అయ్యో నా జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు, ఇంకా ఆలస్యమైంది, ఒకవేళ నా జీవితంలో జరగదని నీవు అనుకుంటా ఉన్నావేమో. మై గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ కవెనెంట్. నా దేవుడు నిబంధన ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. నిశ్చయముగా నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు ఒకవేళ ఆలస్యమైనా, టుడే గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానం, దేవుని నిశ్చయమైనటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన ప్రత్యక్షత ఏంటో తెలుసా? నిశ్చయముగా నీ వాగ్దాన నెరవేర్పు యు విల్ బి సీయింగ్ వెరీ సూన్. అతి త్వరలోనే నువ్వు చూడబోతా ఉన్నావు. యు గోయింగ్ టు సీ ఇట్. నిశ్చయముగా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దాన నెరవేర్పు. ఈవెన్ ద 2020 ఇన్ని నెలలు మన జీవితంలో అనేకమైనటువంటి విపత్తుల మధ్య మనం జీవిస్తా ఈ సంవత్సరం అయిపోయింది అని అనుకుంటున్నావేమో. God is going to really answer and is going to really give what he has promised. దేవుడు నీకు అనుగ్రహించిన వాగ్దానం ఏదైతే ఉందో దాని నెరవేర్పును ఈ సంవత్సరంలోనే నువ్వు చూడబోతా ఉన్నావు. అది నిశ్చయమైనటువంటిది. ఎందుకనంటే దేవుడు నిబంధన కలిగిన దేవుడు ఆయన. ఈజ్ అ గాడ్ ఆఫ్ కవెనెంట్. ఇక్కడ 99 సంవత్సరాలు, 24 years ఆఫ్ అన్హ్యాపీనెస్, దుఃఖం, బాధ, ఎవరో తెలియదు, వెళ్ళమన్నాడు, బయటకు వచ్చేసాడు, చాలా బాధల్లో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మరలా అతనికి ప్రత్యక్షమై ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, దానితో పాటు ఆయన ఇచ్చినటువంటి 2 షరతులు. ఇది నా క్రైస్తవ జీవితంలో ఇఫ్ యూ కెన్ ఫాలో దిస్ 2, నిశ్చయముగా దేవుని వాగ్దానం, ఇట్ కెన్ బి 24 years ఆర్ ఇట్ కెన్ బి 50 years. ఒకవేళ నీ జీవితం చివరికి వచ్చేసి అయ్యో ఈ వాగ్దానం ఇంకా నెరవేరలేదు అని అనుకుంటే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 99 years, గాడ్ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ రియల్లీ వాట్ హీ హస్ ప్రామిస్డ్ యూ. ఈ 99 సంవత్సరాల ప్రాయంలో దేవుడు దాని దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు. ఒకసారి వచనాలను వేగంగా మీకు నేను చదువుతాను. 3వ వచనం నుండి. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. ఈజ్ అగైన్ రిమైండింగ్ ఆఫ్ వాట్ కవెనెంట్ దట్ హి హస్ మేడ్ ఇన్ చాప్టర్ 12 ఆఫ్ జెనసిస్. 12వ అధ్యాయంలో దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క లేక ఏర్పరచుకున్న నిబంధనను మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తా అంటున్నాడు, నేను నియమించిన నా నిబంధన నీతో నేను చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి అగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును అని మొదటిగా ఆయన చేసినటువంటిది తన పేరును మార్చాడు.
దాని తర్వాత ఆయన అంటున్నాడు, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి ఒత్తురు. అక్కడితో ఆగిపోలేదు. అని అంటున్నాడు 7వ వచనంలో, నేను నీకును నీ తరువాతి సంతానమునకు దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరముల్లో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను. గాడ్ ఈస్ టెల్లింగ్ ఇట్ ఈస్ అన్ ఎవర్లాస్టింగ్ కవనెంట్, నిత్యము స్థిరపరచబడిన an established covenant. ఇది నా అబ్రహాముతోటి దేవుడు చేస్తా ఉన్నాడు. దాని తర్వాత దేవుడు అన్నాడు, నేను కార్యం చేస్తాను, నువ్వు కార్యం చేయాల. నీకు నాకు నీ సంతానానికి నీ సంతానములోని తరతరముల వారికి ఈ నిబంధన నిత్య నిబంధన అని అబ్రాహాముతోటి దేవుడు వాగ్దానం చేశాడు. ఈజ్ రిమైండింగ్ హిస్ కవెనెంట్ అగైన్. నేను చెప్తా ఉన్నాను, ఇది నాన్న ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో, గాడ్ విల్ రియల్లీ రిమెంబర్ యూ. దేవుడు నిశ్చయంగా నీ జ్ఞాపకం చేస్తాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను స్థిరపరిచినటువంటి నిబంధన. దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన నిబంధనను స్థిరపరిచి ఆయన అంటున్నాడు, నీ సంతానాభివృద్ధి తరతరములు స్థిరముగా నిలిచే నిత్య నిబంధన అని అంటున్నాడు. టుడే వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం త్రూ ఫెయిత్. విశ్వాసము ద్వారా మనము అబ్రహాము కుమారులమని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. నీవు నేను విశ్వాసము, క్రీస్తు మీద విశ్వాసం ఉంచితే గనుక మనము దేవుని సంతానము, అబ్రహాము వారసులుగా, అబ్రహాము సంతతిగా, ఈ వాగ్దాన నిబంధనలోని జనముగా మనము పిలువబడతా ఉన్నాం. సో దిస్ ఈజ్ అన్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్. ఇది నాన్న నీవు నేను క్రీస్తును నమ్మిన వారము అబ్రహాము సంతానము, సారాయి సంతానము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో యాజ్ చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం, గాడ్స్ కవెనెంట్ ఈజ్ స్టిల్ వర్కింగ్ అండ్ హిస్ బ్లెస్సింగ్ విల్ డెఫినెట్లీ కమ్ ఆన్ టు అస్. నిశ్చయముగా ఆ యొక్క ఆశీర్వాదము, నిబంధన ఆశీర్వాదము మన జీవితాలలో మనం పొందుకోగలుగుతాం. అయితే ఇక్కడ 2 కార్యాలు, క్విక్గా నేను మాటలు చెప్తాను. 2 కార్యాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఒకటి, అబ్రాము అని పిలువబడినటువంటి ఆయన అబ్రహాముగా పేరు మార్చబడింది. ఇట్ ఈస్ నాట్ ఎనీ న్యూమరాలజీ ఆర్ యాడింగ్ ఆఫ్ సమ్ లెటర్స్ లైక్ హౌ వరల్డ్ డస్. దిస్ ఈజ్ నాట్ దట్. ఇది అది కాదు, ఏదో పేరులో ఇంకొక అక్షరం యాడ్ చేస్తే నీ జీవితం మారిపోద్ది అనేటువంటి ఇది కాదు, లేక సంఖ్యాశాస్త్రం కాదు. ఇది గాడ్ డిడ్ ఎ థింగ్ విచ్ ఈస్ అన్ ఎవర్లాస్టింగ్ థింగ్. దానిలో నీవు నేను కూడా ఉన్నాం. అబ్రాము అనేటువంటి యొక్క వ్యక్తికి దేవుడు ఈ చేంజ్డ్ హిస్ నేమ్ ఇంటూ అబ్రహాం. ఏహెచ్ అనే మాటను దేవుడు కలిపాడు. ఏహెచ్ అని అంటే ఆహ్ అనేటువంటి పదం, which means the breath of God. దేవుని శ్వాస అబ్రాములోనికి కలపబడినప్పుడు నిబంధనలోని కార్యములు నిశ్చయముగా జరిగేటువంటిదిగా ఉంటా ఉంది. ఈ అహ్ అనేటువంటిది లేక ది బ్రెత్ ఆఫ్ గాడ్ ఇస్ నథింగ్ బట్ ది ఇండ్వెల్లింగ్ హోలీ స్పిరిట్. ఇప్పుడు నీ పేరు నా పేరు పెంతుకోస్తు దినాన మార్చబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? నీలోను నాలోను నిత్యము నివసించే పరిశుద్ధాత్ముడిని అని అనుగ్రహించిన వానిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తే దేవుడు మన కొరకు వాగ్దానము చేసిన ప్రతి దాని నెరవేర్పును మనం చూడగలుగుతాం. సో గాడ్ డిడ్ హిస్ సైడ్. దేవుడు అంటున్నాడు, నేను నీ పేరును మారుస్తూ ఉన్నాను, పరిశుద్ధాత్ముడిని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. గాడ్స్ బ్రెత్ విల్ బ్రింగ్ లైఫ్ టు ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క నిబంధన ఆశీర్వాదం నిశ్చయముగా నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మొదట దేవుడు అంటూ ఉన్నాడు, నా పక్షముగా నేను ఏం చేస్తానో తెలుసా? ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ యువర్ నేమ్. ఇది మన పేరు మార్చబడటము అని అంటే ఇది పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు. టుడే న్యూ టెస్టమెంట్ బిలీవర్కు ఉన్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? అవర్ హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ అన్ అకేషనల్ మ్యాన్ టు కమ్ అండ్ గో, ఈజ్ అ మ్యాన్ హూ డ్వెల్స్ ఇన్ అస్ పర్మనెంట్లీ. ఆయన మనలో
నిత్యము నివసించే ఒక వ్యక్తిగా పరిశుద్ధాత్మని ఇది నేను మనకు అనుగ్రహించాను. అయితే దేవుడు దాని తర్వాత అబ్రహాముతో అంటున్నాడు, ఇప్పుడు ఈ నిబంధన నీతో నేను స్థిరపరిచాను, నీ పేరు నేను మారుస్తూ ఉన్నాను, నెక్స్ట్ ఇయర్ నుంచే నీ ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ ఈ సీజన్కి వెళ్ళా నీవు నీ కుమారుణ్ణి పొందుకుంటావు అని చెప్పి దేవుడు అన్నాడు. ఆయన చేయమన్నటువంటి తర్వాత కార్యము క్రింద వచనాల్లో చూస్తే కనుక వారిని సున్నతి చేసుకోమని చెప్తూ ఉన్నాడు. బాహ్య సున్నతి, శరీర సున్నతిని పొందమని చెప్తా ఉన్నాడు. అయితే ఇదే విషయాలను పౌలు రోమా పత్రికలో రాస్తూ అంటున్నాడు, శరీర సంబంధమైనటువంటి యూదుడు కాదు, శరీర సంబంధమైనటువంటి సున్నతి కాదు. యూదుడై ఉండి సున్నతి లేకపోయినా తన అంతరంగమందు హృదయమందు సున్నతి కలిగిన వాడు యూదుడే అని పౌలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ బై యువర్ ఫిజికల్ యాక్ట్స్ బట్ ద సర్కంసిషన్ ఆఫ్ యువర్ హార్ట్ విల్ మేక్ యూ టు బి ఎ పార్ట్ ఆఫ్ ది కవెనెంట్ బ్లెస్సింగ్. నిబంధన ఆశీర్వాదములోని పాలి భాగస్తునిగా నీవు ఉండటానికి ఇది నా శరీర సున్నతి కాదు కానీ హృదయ సున్నతి అని అంటూ ఉన్నాడు. సున్నతి అనే మాట, సర్కంసిషన్ గురించి కొన్ని మాటలు మీకు నేను చెప్తాను. ఇది మర్మ అవయవం యొక్క మొదటి ఫోర్ స్కిన్ని తీసివేయటం. దీని అర్థం ఏంటి అని అంటే రిప్రొడక్షన్కి ఆటంకముగా ఉన్న ఆ యొక్క తోలును తీసివేయటం, ఫలించేదానికి ఆటంకమైన దానిని తొలగించటం. ఇది నా శరీర సంబంధమైనటువంటి ఫలము కంటే ఆత్మ సంబంధమైనటువంటి ఫలములను దేవుడు కోరుతూ ఉన్నాడు. మన జీవితంలో చాలా రిప్రొడక్షన్ సాగిపోతూ ఉన్నాయి. మన లైఫ్లో చాలా రకాలైనటువంటి కార్యాలు, ఉత్పత్తి క్రియలు లేక ఫలించేటువంటి స్థితులు మన జీవితంలో ఆటంకపరచబడతా ఉన్నాయి. ఆటంకమునకు కారణమైన దానిని ఇది నా దేవుడు తీసివేయమంటూ ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ థింగ్ దట్ గాడ్ నీడ్స్. ఆయన పై స్వరూపాన్ని మనం చేసేటువంటి వేషాలను ఆయన చూడడు, కానీ ఆయన అంతరంగాన్ని చూచే దేవునిగా ఉంటూ ఉన్నాడు. ఆయన నీ హృదయాన్ని చూచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఇది నీ హృదయ సున్నతిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇఫ్ యూ కెన్ డూ దీస్ టూ థింగ్స్, దేవుడు చేయవలసింది దేవుడు ఆయన చేశాడు. ఇది నువ్వు రక్షింపబడితే పరిశుద్ధాత్మని నిత్యము నీతో నివసింప చేయటానికి ఆ యొక్క పేరును మార్చే స్థితిని దేవుడు నీకు అనుగ్రహించాడు. అయితే నీవు ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని అంటే కనుక నీ హృదయ సున్నతి అవసరమై ఉంటా ఉంది. అయితే ఇప్పుడు ఈ 3 లెవెల్స్ నిజముగా ఈ నిబంధనలో ఉన్నవని ఆశీర్వాదం ఎలాగుంటుందో మీకు నేను చెప్తాను. 3 లెవెల్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. నిబంధనలో ఉంటే ఆశీర్వాదము ఎలాగుంటుందో మీకు నేను చూపిస్తాను. మొట్టమొదటిగా ఆదికాండము 45 నుంచి 47 అధ్యాయాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ యోసేపు ఐగుప్తులో ఒక ప్రధాని స్థానంలోనికి వెళ్ళిపోయాడు. అందరికీ తెలిసినటువంటి ఒక సంభవం ఇది. అన్నలు మోసగించారు, తన ఐగుప్తులోనికి అమ్మేశారు. ఐగుప్తులో కూడా ఎన్నో రకాలైనటువంటి శ్రమలు పొందాడు. శ్రమలు పొంది అట్ ది ఏజ్ ఆఫ్ 30, 17 సంవత్సరాల ప్రాయంలో ఇంచుమించు అమ్మివేయబడితే when he went out at the age of 17, at the age of 30 అతడు ఆ ఐగుప్తునకు ప్రధాని అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత కనానులో ఏ విధముగా కరువు వచ్చింది. కరువు రావటం వలన అతని తండ్రి అయినటువంటి యాకోబు యొక్క కుమారులు ఈ ఐగుప్తులో యోసేపు దగ్గర ఆహారం ఉంది అనటానికి తెలుసుకొని వాళ్ళు వచ్చినప్పుడు యోసేపును వాళ్ళ అన్నలు గుర్తించలేదు, కానీ వారి అన్నలను యోసేపు గుర్తించి దాని తర్వాత జరిగినటువంటి చాలా కార్యాల తర్వాత ఫైనల్గా జరిగినటువంటి కార్యం ఏంటి అని అంటే యోసేపు తన తండ్రికి ఒక వర్తమానాన్ని పంపుతూ ఉన్నాడు. He sends a message to Jacob saying, come with everything that you have. నీ కుమారులు కలిగిన సమస్తముతోనూ నా దగ్గరికి వచ్చాను అంటున్నాడు. టుడే ద పొజిషన్ ఆఫ్ జోసెఫ్ ఈజ్ ఇన్ ఎ ప్యాలెస్. ఇది నాన్న యోసేపు క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి వాడు. ఇది నాన్న క్రీస్తు తన కుటుంబమైనటువంటి మనలను ఆయన పిలుస్తూ ఉన్నాడు. యోసేపు తన యొక్క తండ్రికి పంపినటువంటి వర్తమానంలో ఆయన అంటూ ఉన్నాడు, మీరు నా యొద్దకు
త్వరగా వచ్చేయండి. ఒకసారి ఆ వచనాన్ని మీకు నేను చదువుతాను. ఆదికాండం 45వ అధ్యాయం 9వ వచనం నుండి. దేవుడు నిన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషేను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను గొర్రెల మందలయు నీ పశువులు నీ కలిగిన యావత్తును నాకు సమీపముగా ఉండును అని చెప్తా ఉన్నాడు. యోసేపు పంపినటువంటి ఒక తీర్మానం. బికాస్ జేకబ్ ఈజ్ ఇన్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. దేవుని నిబంధనలో ఉన్నాడు గనుక దేవుడు యోసేపు ద్వారా తన కుటుంబాన్ని ఆ యొక్క కరువులో నుండి గోషేను అనే దేశంలోనికి రప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సెడ్ కమ్, రా అని అంటూ ఉన్నాడు. ఎక్కడికి అనంటే నా యొద్దకు అని యోసేపు చెప్తా ఉన్నాడు. దాని తర్వాత నీ పిల్లలు పిల్లల పిల్లలు నీ కలిగిన యావత్తు నాకు సమీపముగా ఉండునట్లుగా మీరు వచ్చేయండి అని చెప్తా ఉన్నాడు. వాటే ఎంత చక్కటి ఆశీర్వాదమో చూడండి. గోషేను అనే మాట యొక్క అర్థము ది బెస్ట్ ఆఫ్ ద ల్యాండ్ అనేటువంటిది. అది మరొక అర్థము ది బెస్ట్ ఆఫ్ ద ల్యాండ్ బట్ నాట్ ఫార్ ఫ్రమ్ ద ప్యాలెస్. చూస్తే కనుక ఈ గోషేను అనే మాట యొక్క అర్థము ఆ దేశం యొక్క శ్రేష్టమైన భాగములు అని అర్థం. ఇప్పుడు నిబంధన చేయబడిన యాకోబు కుటుంబానికి దేవుడు యోసేపు ద్వారా ఆయన అంటున్నటువంటి మాట, నా దగ్గరికి రా, నాకు నీవు సమీపముగా ఉంటావు, గోషేను దేశములో నువ్వు జీవిస్తావు. ఇది నాన్న యాకోబు తన అవసాన కాలములో చాలా భయంకరమైనటువంటి వేదనలో తన కుమారుణ్ణి కోల్పోయి తన భార్యను కోల్పోయి కరువులో ఉంటూ అనేకమైనటువంటి భారముల మధ్య నివసిస్తూ అతను నిబంధనలో ఉన్నాడు కనుక ఇన్ ద రైట్ టైం, సరి అయిన సమయములో యాకోబు గోషేను దేశమునకు రప్పింపబడిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సెడ్ ఇఫ్ యు కెన్ కమ్. ఇది నాన్న దేవుని పిలుపు కూడా అదే. నువ్వు యేసు దగ్గరకు వస్తే, ఇఫ్ యు కమ్ టు క్రైస్ట్, గాడ్ ఈస్ గివింగ్ అన్ ఇన్విటేషన్. యేసు ప్రభువు దగ్గరకు రావటానికి దేవుడిచ్చే పిలుపును కనుక నీవు పొందుకుంటే, ఇఫ్ యు కెన్ ఒబే టు దాట్, నీవు నిబంధనలో ఉన్న అబ్రహాము సంతతి గనుక, నీవు అబ్రహాము సంతతి గనుక, ది ఫస్ట్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇస్ యు విల్ కమ్ నెక్స్ట్ టు ది ప్యాలెస్. దేవుని రాజభవనము ప్రక్కకు నువ్వు వస్తావు. దిస్ ద ఫస్ట్ లెవెల్. ఇక్కడ గోషేను అని అంటే శ్రేష్టమైనటువంటిది. అది మాత్రమే కాదు, ఈ మాటలన్నీ వింటున్నటువంటి ఫరో తన తండ్రికి ఒక వర్తమానం పంపుతూ ఉన్నాడు. ఈ విధంగా చెప్పండి అని అంటూ ఉన్నాడు. అదే అధ్యాయంలో 20వ వచనంలో చూస్తే కనుక, ఐగుప్తు దేశం అంతటిలోని మంచి వస్తువులు మీవే అగును అని అంటూ ఉన్నాడు. వెన్ యు కమ్ టు గోషెన్, గోషేను అనుభవంలోనికి వస్తే, దేవునికి నీవు సమీపిస్తే, ఆయన పిలుపుకి గనక నీవు నిజముగా స్పందించి అక్కడ ఉండకుండా ఆయన దగ్గరకు రావటానికి నువ్వు ప్రయత్నం చేస్తే, ఐగుప్తు దేశములోని విలువైన శ్రేష్టమైన మంచి వస్తువులు అన్నీ కూడా నీవే అని అంటూ ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ యువర్ కవెనెంట్ విత్ గాడ్ మేక్స్. దేవునితో నువ్వు చేసుకున్న నిబంధన చేసేది ఇదే. సో ద ఫస్ట్ లెవెల్ ఇస్ గాడ్ ఈస్ టెలింగ్ యూ టు కమ్. నువ్వు రా అని అంటున్నాడు. అది నీ చాయిస్. ఇఫ్ యూ వాంట్ టు కమ్, గాడ్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బ్లెస్ యూ విత్ గోషెన్. దేవుని పిలుపును నీవు అంగీకరించి వస్తే, దేవుని పిలుపులో కనుక నీవు స్పందించగలిగితే, నీకు ఇవ్వబడేటువంటిది గోషేను అనే శ్రేష్టమైన దేశమును, అది మాత్రమే కాదు, ఆ ఐగుప్తులోని మంచి వస్తువులన్నీ కూడా నీవే అవుతాయి అని అంటున్నాడు. దిస్ ఈజ్ వాట్ ఎ కవెనెంట్ బ్లెస్సింగ్ ఈజ్ ఆల్ అబౌట్. సో గాడ్స్ కాల్ నీవు గనక స్వీకరిస్తే, గాడ్స్ కాల్ నువ్వు స్వీకరించి వస్తే, దేవుని నిబంధన ఆశీర్వాదమైనటువంటి గోషేను అదే విధముగా ఆ దేశములోని మంచి వస్తువులన్నీ కూడా నీవవుతాయి. దిస్ ఈజ్ వాట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇస్. రెండవది, 2వ సమూయేలు గ్రంథంలో ఒక విషయాన్ని మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో నిబంధనలోని ఆశీర్వాదాన్ని గురించి మీకు నేను చెప్తా ఉన్నాను. నిబంధనలో సింపుల్ ఏంటో తెలుసా? ఇఫ్ యూ కెన్ కమ్ బై హియరింగ్
ది ఇన్విటేషన్ ఆఫ్ గాడ్, యు ఆర్ బ్లెస్డ్. దేవుని పిలుపు విని స్పందించి వస్తే అబ్రహాము ఆశీర్వాదము, నిబంధన ఆశీర్వాదము, నిత్యము నిలిచే ఆశీర్వాదము నీ జీవితంలో కలుగుతుంది. ఆశీర్వాదం ఏంటి తెలుసా? దేవుని ప్యాలెస్కి సమీపముగా ఉంటావు, శ్రేష్టమైన వాటిలన్నిటినీ నీవు అనుభవిస్తావు. ది సెకండ్ లెవెల్ ఏంటి తెలుసా? దావీదు యోనాతానుతో ఒక నిబంధన చేసుకున్నాడు. యోనాతాను మరణించాడు, పరిస్థితులు మారాయి, చాలా కాలం అయిపోయిన తర్వాత దావీదుకు యోనాతానుతో చేసుకున్నటువంటి ఒక నిబంధన జ్ఞాపకం వచ్చినప్పుడు తన దాసులను పిలిచి యోనాతాను కుటుంబీకుల్లో ఎవరైనా ఉన్నారా అనేటువంటిది అన్వేషించమని చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళి మెఫీబోషెతు అనేటువంటి ఒక వ్యక్తిని కనుగొన్నట్లుగా మనం చూస్తాం. ఈ 9వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథం, మీరు తర్వాత దీన్ని చదవండి. నిబంధన ఆశీర్వాదం ఎంత గొప్పదో మీకు తెలుస్తుంది. ఈ మెఫీబోషెతును కనుగొన్న వెంటనే రాజుగారు నేను తీసుకొని రమ్మన్నారు అని అన్నప్పుడు అతను భయపడిపోయి, నేను కుక్కతో సమానం, నేను దేనికి పనికిరాను, అయ్యో ఒకవేళ దావీదు నన్ను చంపేస్తాడేమో అనేటువంటి ఒక భయముతో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దగ్గరికి వచ్చిన తర్వాత, దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా, అయ్యా నేను కుక్కనయ్యా, నేను దేనికి పనికిరానయ్యా అంటున్నాడు. అయ్యో నా వల్ల ఏది కాదు, నన్ను క్షమించు అని అంటూ ఉన్నాడు. కానీ దావీదు యోనాతానుతో చేసినటువంటి నిబంధన బట్టి అని అంటున్నాడు చక్కటి మాట, నీవు నాతో కూడా రాజకుమారుని వలె నా భోజన బల్ల మీద నీవు భోజనము చేసేదవు అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు 2వ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఏంటి అని అంటే, కనుగొని మెఫీబోషెతును దావీదు భోజన బల్ల దగ్గరకు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిది పిలువబడ్డాడు, రెండవది వెతకబడి అతనిని రాజుగారి భోజన బల్ల దగ్గర తన కుమారులతో పాటు సమానముగా రాజకుమారులుగా భోజనము చేసేటువంటి ఒక స్థితిని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఒక వచనం మీకు నేను చదువుతాను, 9:11. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్లుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడు తెలుసా? రాజుగారి భోజన బల్ల దగ్గర రాజకుమారులలో ఒకడైనట్లుగా భోజనం చేస్తూ ఉన్నాడట. మెఫీబోషెతు అనే మాట యొక్క అర్థం ఏంటి తెలుసా? ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ షేమ్, అవమానపు నోటి నుండి వచ్చినవాడు. అవమానభరితునిగా ఉన్నటువంటి నన్ను, అవమానములో నివసిస్తున్న నన్ను. మరొక క్వాలిటీ ఏంటో తెలుసా మెఫీబోషెతుకి? అతని కాళ్ళు 2 కుంటివి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒకసారి 13వ వచనం కూడా మీకు నేను చదువుతాను. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము, మరలా చదువుతా ఉన్నాను, మరలా చెప్తా ఉన్నాను, సదాకాలము యెరూషలేములో కాపురం ఉండి రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను అని చెప్పి దెర్ ఈస్ అ ఫైనల్ స్టేట్మెంట్ రిటన్ దేర్. అతని కాళ్ళు 2 కుంటివి. బోత్ హిస్ లెగ్స్ ఆర్ లేమ్. 2 కాళ్ళు కూడా కుంటివి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ కుంటివాడు అవమానపు నోటి నుండి వచ్చినవాడు. ఈ దినాన నిబంధనలో ఉన్నాడు గనుక దావీదు వెతకి ఏ విధముగా తన భోజన బల్ల దగ్గరికి తీసుకొని వచ్చి రాజకుమారుల వలె భోజనము చేసే ఒక స్థితిని అనుగ్రహించాడో, ఈ దినాన నీవు నేను అవమాన భరితులుగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన క్రైస్తవ జీవితము నడవలేని ఒక కుంటి వారిగా మనం ఉన్నా కూడా దేవుడు తాను చేసిన నిబంధన మర్చిపోడు గనుక దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఆయన భోజన బల్ల దగ్గరకు మనం తీసుకుని వచ్చినట్లుగా
చూస్తూ ఉన్నాం. అది మాత్రమే కాదు, మెఫీబోషెత్తు జీవితంలో ఏదైతే కోల్పోయాడో వాటిలన్నిటినీ కూడా తిరిగి సమకూర్చినట్లుగా దెర్ ఈస్ ఎ డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ టు మెఫీబోషెత్. ఇది నీవు నేను మెఫీబోషెత్తు వలె అవమానకరమైన ఒక జీవితంలో ఉన్నప్పటికీ, భయముతో కుక్కల వలె మనం జీవిస్తూ ఉన్నప్పటికీ, మన క్రిస్టియన్ లైఫ్ లేమైనా కూడా, 2 కాళ్ళు కుంటి వలె మన క్రైస్తవ జీవితం కుంటిదైపోయినా కూడా, ఏదైనా దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఆయన నిత్య నిబంధన ఏం చేస్తుందో తెలుసా? ఏ విధముగా మెఫీబోషెత్తును వెతికి దేవుని ఆ రాజుగారి బల దగ్గరకు తీసుకుని వచ్చిందో, ఏదైనా నిన్ను నన్ను కూడా నిబంధనలు ఉన్నవారిగా దేవుడు తన భోజన బల దగ్గరకు మనలను తీసుకుని వచ్చేవారిగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా హీ ఈస్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ ఎ ప్రిన్స్, రాకుమారుని ఒక స్థితిని ఏదైనా మెఫీబోషెత్తుకు వచ్చినట్లుగా నీకు నాకు కూడా దేవుడు అదే స్థితిని ఆయన అనుగ్రహించేటువంటి దేవునిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దిస్ ఇస్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆలోచన చేయండి ఒకసారి, మెఫీబోషెత్తు ఇప్పుడు వరకు ఎలాగున్నాడు, ఇప్పుడు నిబంధనలోనికి వచ్చినప్పుడు తన ఆశీర్వాదం ఎలాగుందో చూడండి. 2 కాళ్ళు కుంటివట, తనకి ఎంతమంది దాసులు ఉండాలి, అతను భోజన బల దగ్గర కూర్చోవాలి అనుకున్నప్పుడు, రాజుగారి భోజన బల దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు, యూ కెన్ ఇమాజిన్ హౌ బ్లెస్సెడ్ హీ ఈస్ విత్ ఓన్లీ వన్ రీజన్. అతను ఆశీర్వాదంలోనికి రావటానికి కారణం ఒకే ఒకటి, అదేంటో తెలుసా? నిబంధనలో ఉన్నవాడు. ఇప్పుడు ఈ 2 లెవెల్స్ మీకు పాత నిబంధనలో మీకు నేను చూపించాను. బట్ మనం చదివినటువంటి వాక్య భాగం 1 కొరింథీ పత్రికలో, ఈ రక్తములో మీరు పాలి భాగస్థులైనప్పుడు, ఈ పాత్రను చూచినప్పుడల్లా నా రక్తము వలన ఏర్పడిన నూతన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుటకు అని చెప్తూ ఉన్నాడు కదా. వీఆర్ న్యూ కవెనెంట్ బిలీవర్స్. ఈ నూతన నిబంధన ఏం తెచ్చిందో మనం చూద్దాం. అబ్రహామునకు పేరు మార్చబడింది ఏహెచ్ అని. నూతన నిబంధనలోని శ్రేష్టమైనటువంటి కార్యం ఏంటి అని అంటే, నూతన నిబంధన యొక్క మొదటి కార్యం ఏంటి అని అంటే, ఇట్ స్టార్ట్స్ విత్ ద ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అండ్ ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్, నిత్యము మనతో నివసించే ఆత్మ అనుభవముతోటి ప్రారంభమైంది. సో గాడ్ డిడ్ హిస్ సైడ్. ఇప్పుడు నూతన నిబంధనలోని నిబంధన ఆశీర్వాదం ఎలాగుంటుందో మీకు నేను చెప్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. దిస్ ఇస్ ద న్యూ టెస్ట్మెంట్ ఆర్ ద న్యూ కవెనెంట్ బిలీవర్స్ లైఫ్ ఆర్ దర్ బ్లెస్సింగ్. ఇది నూతన నిబంధనలో ఉన్న విశ్వాసి యొక్క జీవితం లేక ఆశీర్వాదం. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి తడతా ఉన్నాను. నీ హృదయ సున్నతి నువ్వు పొందుకొని ఉంటే నీవు నిశ్చయముగా హృదయము యొక్క తలుపు తట్టబడినప్పుడు ఆ స్వరమును నీవు వినగలుగుతావు. సో టుడే our part is to be circumcised in your heart. నా హృదయ సున్నతి మనం పొందినప్పుడు దేవుడు తలుపు తట్టిన స్వరమును మనం వినగలుగుతాం. ఇప్పుడు చూస్తే కనుక ఆయన అంటున్నాడు, నేను లోపలికి వస్తాను, నేను లోపలికి వస్తాను, నీతో నేను నాతో కూడా నీవు నిత్యము భోజనము చేస్తాను. దిస్ ఈజ్ ద న్యూ కవెనెంట్. ఇప్పుడు మీకు నేను చెప్తాను. మొదటిది నీవు రా అని అన్నాడు. వచ్చినప్పుడు మొదటి లెవెల్ ఆ రాజుగారి భవంతి పక్కన ఉన్నారు, కానీ శ్రేష్టమైన జీవితమే. రెండవది నిబంధనలు ఉన్నవారు వెతకబడి అతనిని రాజుగారి భవనములోనికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు అతను సదాకాలము యెరూషలేములోనికి వచ్చి రాజుగారి భోజన బల్ల దగ్గర తింటూ ఉన్నాడు. అతను లోపలికి తేబడ్డాడు, అతడు రాజుగారి బల్ల దగ్గరకు తేబడ్డాడు. కానీ నూతన నిబంధనలోని శ్రేష్టత ఏంటో తెలుసా? ఆయన నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. మొదటిది ఆయన రమ్మన్నాడు, రెండవది
మనలను ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. కానీ నూతన నిబంధన యొక్క శ్రేష్టమైన కార్యం ఏంటి తెలుసా? ఆయనే నా దగ్గరకు వస్తూ ఉన్నాడు. టుడే మై లైఫ్ బికమ్స్ ద ప్యాలెస్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులకు రాజైన నా దేవుని రాజ్యభవనముగా నా జీవితాన్ని దేవుడు మారుస్తూ ఉన్నాడు. గాడ్ ఈస్ చేంజింగ్ మై లైఫ్ ఇంటూ ఎ ప్యాలెస్. దేవుడు నా జీవితాన్ని, నీ జీవితాన్ని ఆయన తన యొక్క భవనముగా ఆయన మార్చుకుంటూ ఉన్నాడు. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇది. ఇప్పుడు చూడండి, ఆయన నీలోనికి వస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళటం కాదు. ఆయన నిబంధన ఎంత గొప్పదో తెలుసా? ఒక నూతన నిబంధన విశ్వాసకి గాడ్ వాంట్స్ టు డ్వెల్ కంప్లీట్లీ ఇన్ యూ. ఆయన రాజభవనంగా మన జీవితాన్ని ఆయన మార్చి మనతో కూడా ఆయన భోజనము చేయటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మెఫీబోషెత్తు దావీదు భోజన బల దగ్గర కూర్చుండి భోజనము చేయుచుండెను అని ఉంది. కానీ నూతన నిబంధన విశ్వాసికి నా భోజన బల్లగా దేవుడు నా జీవితాన్ని మార్చి ఆయన నాతో కూడా భోజనం చేయటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన. ఒక చిన్న కథ మీకు నేను చెప్తాను. రీసెంట్గా వెన్ ట్రంప్ కేమ్ టు ఇండియా, ట్రంప్ భారతదేశానికి వచ్చినప్పుడు దెర్ ఆర్ మెనీ వీడియోస్. ఆయన ఉండబోయే స్థలము, ఆయన చేయబోయే పనులు, ఆయనకు కావలసినటువంటి ఏంటి అనేటువంటిది, అక్కడ నుండే వారికి వారి కార్లు, వారి స్వంత విమానం, అది మాత్రమే కాదు వారి వైట్ హౌస్లో ఎలాగుంటుందో ఆ విధమైనటువంటి సదుపాయాలు. అతను అడగక ముందే అతనికి ఏది అవసరమో కావలసినటువంటి వాటిలన్నిటినీ, అన్ని రకాలైనటువంటివి ఏది కూడా పొందలేని స్థితిలో లేకుండా దాన్ని సిద్ధపరచారట. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ దానికి స్పెండ్ చేశారు ఫర్ హిమ్ టు జస్ట్ సేవ్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ ఇన్ ఇండియా. 1-2 దినాలు భారతదేశంలో అతను ఉండటానికి అగ్రరాజ్యపు అధికారిగా ఈ దేశంలో అడుగుపెట్టినప్పుడు తనకు కావలసిన వాటిలన్నిటిని ఇక్కడ సిద్ధపరచడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతనికి ఏం కావాలి, ఏం ఇష్టం, ఎప్పుడు ఏం చేస్తాడు. ఈవెన్ అతను ఉండేటువంటి ఆ యొక్క హోటల్ అంతా కూడా తనకు ఏ విధమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ కావాలో, ఆక్సిజన్ ఎంత కావాలో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నిటినీ చేసినట్లుగా న్యూస్లో మనం చూస్తూ వచ్చాం. దట్ ఈస్ జస్ట్ ఫర్ 2 or 3 days ఆఫ్ హిస్ స్టే. కానీ ఈ దినాన నీ పరలోకపు తండ్రి, మనతో నిబంధన చేసుకున్నటువంటి తండ్రి, ఆయన అంటున్నాడు, నిత్యము నీతో నివసించడానికి నేను వచ్చేస్తా ఉన్నాను. ఇప్పుడు నా జీవితాన్ని కనుక, నా హృదయాన్ని కనుక దేవునికి ఇస్తే, ఇఫ్ ఐ గివ్ మై హార్ట్ టు గాడ్, ఇఫ్ ఐ గివ్ మై లైఫ్ టు జీసస్, దేవుడు అంటున్నాడు నీ జీవితాన్నే ఒక రాజ మందిరముగా నేను మార్చేస్తాను. సో ఆయన ఎక్స్పెన్స్ తోటి నా లైఫ్, నా తండ్రి నాతో కూడా నిత్యము భోజనం చేసే దేవుడు ఆయన. దిస్ ఈజ్ వాట్ ఎ న్యూ కవెనెంట్ బిలీవర్స్ బ్లెస్సింగ్ ఇస్. ఇది నాన్న నూతన నిబంధన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో నిత్యము నివసించి ఆయన భోగములన్నిటినీ, ఆయన ఆశీర్వాదములన్నిటినీ, సకలమును మనం అనుభవించడానికి ఆయనే మన దగ్గరకు రావటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ రాత్రి అట్టి నిబంధన ఆశీర్వాదంలో నీవు నేనున్నాం. వీఆర్ ఇన్ దట్ బ్లెస్సింగ్. మనం ఆ ఆశీర్వాదంలో ఉన్నాం. అట్టి ఆశీర్వాదము ఈ దినాన వీక్షించిన ప్రతి వ్యక్తి అనుభవించాలి అని అంటే దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మనితో పాటు నీ హృదయ సున్నతిని, ఇఫ్ యూ కెన్ సర్కంసైజ్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ హార్ట్ ఇంటు ఎ ప్యాలెస్ for your God to stay and listen to his voice when he knocks your door. I tell you, your life becomes the palace of God. నీ జీవితమే దేవుని రాజ్య భవనముగా మార్చబడుతుంది. స్తోత్రాలు ప్రభువా. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా,
బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాద చెంత దించితినే, నీ పాద చెంత దించితినే. ఎబినేసరా ఎల్లెలియో ఎల్లప్పుడు ఉన్నవాడా, ఎబినేసరా ఎల్లెలియో ఎల్లప్పుడు ఉన్నవాడా, ఎల్ షడాయ్ శక్తి పరుడా, ఎల్ షడాయ్ శక్తి పరుడా, ఎల్ రోయి నన్ను చూచువాడా, ఎల్ రోయి నన్ను చూచువాడా. యేసయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. పరిశుద్ధుడా నీ పాదాలకు స్తోత్రములు నాయన. యు ఆర్ అ గాడ్ ఆఫ్ కవెనెంట్. నిబంధన దేవుడవు తండ్రి, నిబంధన నెరవేర్చటానికి ఆతృత పడే దేవుడు అయ్యా నీకు వందనాలు. నీవు చేసిన నిబంధనలోని పరిశుద్ధాత్ముని నిత్యము మాలో నివసించటానికి నీవు అనుగ్రహించావయ్యా. మా హృదయ సున్నతితో నీ దగ్గరకు వచ్చినప్పుడు మా జీవితాలని రాజభవనముగా, రాజమందిరముగా, నిత్యము మాతో నివసించే ఒక స్థలముగా, సదాకాలము మాతో భోజనము చేసే ఒక స్థితిలోనికి ఆయన మమ్మల్ని తీసుకుని వస్తాం. ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి ఒక్కరిలోనూ అటు స్థితిని మీరు కలగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన ఈ సమయంలో ప్రత్యేకముగా గోయల్ ప్రేయర్ హౌస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ సంఘమును మీరు దీవించండి, పరిచర్యను మీరు ఆశీర్వదించండి, నూరంతల ప్రతిఫలము ఆ సంఘమునకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ ప్రే ఫర్ డాక్టర్ విన్సీ డెబోరా సహోదరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డ మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని, పరిచర్యను ఆమె చేస్తున్న ప్రతి ప్రయత్నమును మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సన్నిధితో నింపండి, మీరే మహిమను పొందుకోండి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, కాపుదల, భద్రత ఇప్పుడు వీక్షించిన ప్రతి బిడకును, గోయల్ ప్రేయర్ హౌస్కును, సహోదరి డాక్టర్ విన్సీ డెబోరాకును నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.